హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రైడే రోజు పూజ ఎట్లా చేయాలి, ఏం చేయాలి నేనైతే మీతో షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అసలు మార్నింగ్ లేవగానే స్నానం అయితే చేసుకోవాలి. చేసుకున్నాక ఏదైనా స్టార్ట్ చేయాలి. చేసుకున్నాక ఇల్లును శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. తర్వాత పూజ ఐటమ్స్ అన్నిటికి బొట్లు పెట్టుకొని అమ్మవారిని అయితే అలంకరించుకోవాలి. ప్రసాదం ఏం చేయాలంటే నేనైతే చక్కెర పొంగల్ కానీ, పులిహోర కానీ, ఫ్రూట్స్ కానీ, పరమాన్నం కానీ అయితే నేను చేసుకుంటాను. చేసుకున్నాక ఇల్లు మొత్తం పసుపు నీళ్ళు కానీ గంగాజలంతో కానీ జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత అప్పుడు పూజను స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే దీపాలు వెలిగించుకోవాలి. నేనైతే 3 దీపాలు పెట్టుకుంటాను. వెలిగించుకున్నాక ప్రసాదాలన్నీ సమర్పించుకోవాలి. గుగ్గులం అయితే అమ్మవారికి ఇల్లు మొత్తం వేయాలి. వేసినాక నేనైతే అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటాను. ఒక్కొక్క అష్టోత్తరంకి కుంకుమతో పూజ చేసుకుంటాను. ఇంకా టైం ఉందనుకుంటే అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవచ్చు. పువ్వులతో కానీ, అక్షంతలతో కానీ, కుంకుమతో కానీ అయితే పూజ చేసుకోవచ్చు. ఇంకా టైం లేదనుకుంటే 11 టైమ్స్ ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అని అనుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు ఎన్ని పెట్టామా, ఏం చేసామా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎంత భక్తితో పూజ చేసామా, ఎంత పీస్ ఆఫ్ మైండ్‌తో ఉన్నామా, అమ్మని ఎంత బాగా పూజించామనేదే ఇంపార్టెంట్.